పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు. పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి, సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. 5వ తరం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలనే లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుకై వడ్డి తల్లతల్లమని నేను మెర్రయ్య ధగధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ